పెరోల్పై వచ్చిన ఖైదీ టీచర్ అయ్యాడు. బెస్ట్ టీచర్ అవార్డు 40 ఏళ్ల తర్వాత అరెస్ట్. సినిమా కథలను మించిన ఒక విస్మయకర వాస్తవ సంఘటన తెలంగాణలో వెలుగు చూస్తుంది. హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఓ ఖైదీ పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లడం మానేశాడు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి 2004లో ప్రభుత్వం నుంచే ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందుకొని ఏకంగా రిటైర్డ్ కూడా అయిపోయాడు. ఏళ్ల తరబడి పోలీసుల కళ్ళు కప్పి తిరిగిన ఈ నిందితుడు దాదాపు 40 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు పట్టుపడ్డాడు. ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు జైళ్ల శాఖ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నివ్వెరపరిచే అరుదైన కేసు వివరాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన ఓ వ్యక్తి ఏకంగా 4 దశాబ్దాల పాటు చట్టం కళ్ళు కప్పి తిరిగాడు. పెరోల్పై బయటకు వచ్చి ఏకంగా ప్రభుత్వ టీచర్గా పనిచేసి రిటైర్ అయిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన సందెల వీరన్నకు ఓ కేసులో 1983 జూన్ 9న వరంగల్ జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. దీంతో అతడిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. అదే ఏడాది డిసెంబర్ 17న వీరన్న పెరోల్పై జైలు నుంచి విడుదలయ్యాడు. నిబంధనల ప్రకారం 1984 మార్చి 18న జైల్లో లొంగిపోవలసి ఉన్నప్పటికీ అతడు తిరిగి జైలు ముఖం చూడలేదు. జైలుకు వెళ్లకుండా తప్పించుకున్న వీరన్న దర్జాగా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. ఏళ్ల తరబడి విద్యాశాఖలో పనిచేస్తూ వేలాది మంది విద్యార్థులకు పాఠాలు బోధించాడు. ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ ఖైదీగా ఉండాల్సిన వ్యక్తి విద్యా బోధనలో ప్రతిభ చూపి 2004లో ప్రభుత్వం నుంచే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు అందుకున్నాడు. అనంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా 2013లో సర్వీస్ పూర్తి చేసుకుని రిటైర్ అయ్యాడు. పారిపోయిన 40 ఏళ్ల 58 రోజుల తరువాత అంటే 2024 మే 16న వరంగల్ సెంట్రల్ జైలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ మహబూబాబాద్ పోలీసులు సంయుక్తంగా వీరన్నను అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలుకు తరలించారు. జైలు నిబంధనలు ఉల్లంఘించినందుకు 3 ఏళ్ల పాటు ఎలాంటి పెరోల్ మినహాయింపు లేకుండా అధికారులు మెమో జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వీరన్న భార్య చారమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ వీరన్న 40 ఏళ్లుగా మహబూబాబాద్ జిల్లాలోనే అందుబాటులో ఉన్న పోలీసులు పట్టించుకోలేదన్నారు. అయితే నిందితుడు ఉద్దేశపూర్వకంగా తప్పించుకుని తిరిగాడని స్పష్టం చేస్తూ జస్టిస్ టి మాధవీదేవి ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. నిందితుడు సొంత జిల్లాలోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే పట్టుకోలేకపోవటం జైళ్ల శాఖ ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనమని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవస్థాపరమైన లోపాలు పునరావృతం కాకూడదని హెచ్చరించింది. పెరోల్పై వెళ్లే ఖైదీలపై పటిష్టమైన నిఘా ఉంచేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్సు, ఆధునిక ట్రాకింగ్ వ్యవస్థతో కూడిన సరికొత్త మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని జైళ్ల శాఖను హైకోర్టు ఆదేశించింది.